థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్లు అందరికీ, జూమ్లోకి వచ్చిన ప్రతి లీడర్కి కూడా నా హృదయపూర్వక అభినందనలు. సో ఫస్ట్ జన్మనిచ్చిన తల్లికి వందనం. 100 దేశాలకి అన్నం పెట్టగల సామర్థ్యం కలిగి ఉన్న ఇండియన్ రైతన్నలకు కూడా అభివందనం. సో నా పేరు వచ్చేసి హరికృష్ణ సార్, మరి వింజమూరు టీము సార్. వెస్టీజీకి నేను రాకముందు నేను ఒక సామాన్య ఆటో కార్మికుడిగా పనిచేసుకుంటూ ఉన్నా సార్. సో వ్యవసాయం గురించి 7 సంవత్సరాల వయసు నుంచి వ్యవసాయంలో కూలి వ్యవసాయం చేస్తున్నాను, సొంత వ్యవసాయం చేసినాను. ఇలా రకరకాలుగా కష్టపడుతూ ఉంటున్న తరుణంలో కరువు ప్రాంతం వచ్చింది. తాగటానికి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ట్యాంకర్లతో నీళ్లు జారబేసుకోవాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూడా జరుగుబాటు కష్టమైపోయి బోరుల్లో నీళ్లు లేక వ్యవసాయం ఆగిపోయి ఆటో తోలుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు అదే ఆటో తోలుతున్న క్రమంలో మా సారు ప్రసాద్ సార్ గారు కూడా ఆటో తోలుకుంటున్నాడు. నాకంటే ముందు మా సార్కి వెస్టీజీ గురించి పరిచయం అయింది. ఆయన దీంట్లో లైఫ్ ఉందని తెలుసుకుని ఆ తర్వాత నాకు కూడా సార్ చెప్పడం జరిగింది. సార్ నాకు వెస్టీజీ గురించి చెప్పిన తర్వాత కూడా ముందు ఫస్ట్ అయితే ఆధార్ కార్డు ఎన్నసార్లు జాయిన్ అయితే ఇట్లా సంగతి, మనం ప్రొడక్ట్ వాడుకుంటే ఆరోగ్యం ఉంటుందంట, నలుగురు చెబితే ఆదాయం కూడా వస్తుందంట. దీని గురించి మీటింగ్లో నేను విన్నాను, చేసుకున్నాం. దీంట్లో నాకు లైఫ్ ఉందని నాకు నమ్మకం కలిగింది. ఇలాంటి అవకాశం నీకు కూడా ఉందన్న. ఇద్దరం ఆటో దొరుకునే వాళ్ళమే కదా. ఇద్దరం ఇప్పుడు దాకా ఎలా కష్టపడ్డాము, ఒక 2 సంవత్సరాలు ఇందులో కష్టపడదాము. నేను గుంటూరు మీటింగ్ కూడా వెళ్ళొచ్చాను. సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ అంటది, చాలా నచ్చింది నాకు, బాగా చేసుకున్నాను సార్ అని చెప్పి ప్రసాద్ సార్ చెప్పడం జరిగింది. సరేనని చెప్పి నాకు ఆధార్ కార్డు ఇప్పుడు ఆటోలోనే ఉంటుంది కాబట్టి, మా సార్ ఆధార్ కార్డు కదా అడిగింది, నన్నేమో డబ్బులు కట్టమంటలేదు కదా అని చెప్పి ఆధార్ కార్డు ఇచ్చేసాను సార్. ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత 10 నిమిషాల్లో నాకు ఐడియా చేశాడు. అదే సమయంలో నేను నెల్లూరు బాడీకి వెళ్తున్న తరుణం అది. అక్కడికి వెళ్ళి జాయిన్ అయిన రోజునే 100 పాయింట్లు చేయటం జరిగింది. ఆ తర్వాత వాడుకున్నాను. తర్వాత కొన్నాళ్ళకి నేను పట్టించుకోలేదు. 8 నెలల పాటు వెస్టీజీ అంటే ఏందో తెలియదు నాకు, దీని గురించి ఏందో తెలియదు, దీంట్లో లైఫ్ ఉందన్న సంగతి నాకు తెలియక, దీని గురించి అవగాహన లేక 8 నెలలు పట్టించుకోలేదు సార్ నేను. అయినా కానీ మా సార్ మటుకు గట్టిగా పట్టుకొని దాన్ని పాకులాడుతూ ఉన్నాడు. దాంట్లో విషయం ఉందని ఎన్ని మీటింగ్లకు వెళ్ళాడు, అంతా గట్టిగా తెలుసుకుంటున్నాడు, అంతా గట్టిగా దాంట్లో స్టాండర్డ్ అయిపోతున్నాడు. అట్లా అవుతున్న తరుణంలో మళ్ళీ నన్ను వదిలిపెట్టకుండా, ఎన్నిసార్లు పిలిచినా నేను రావట్లేదని నన్ను ఇసుక్కోకుండా, ఎంత చెప్పినా వినట్లేదని కోపగించుకోకుండా, నన్ను ఒక తండ్రిలాగా తల్లిలాగా అభినందిస్తూ ఎంత చక్కగా మాటలు చెప్పి ప్రేమగా ఆప్యాయతగా నన్ను కోటప్పకొండకు తీసుకెళ్ళాడు. అక్కడ బూట్ క్యాంపులో కూర్చోబెట్టిన తర్వాత అక్కడ సక్సెస్ అయిన వాళ్ళ మాటలు వింటుంటే, రైల్లో గుగ్గుళ్ళు అమ్ముకున్నాం కూడా నేను వెస్టీజీ చేయాలని గట్టిగా చెప్తుంది. నేను వెస్టీజీలోకి వచ్చిన తర్వాత నా లైఫ్ మారిందని చెబుతుంటే, అక్కడ సక్సెస్ అయిన వాళ్ళు మాటలు వింటూ ఉండగా, గురువుగారి మాటలు కూడా విన్నాక, గురువుగారి మాటలు విన్న తర్వాత నాకు బాగా కనెక్ట్ అయింది. ఆ తర్వాత సార్ వాయిస్ క్లియరా సార్? వాయిస్ క్లియర్, ఆ ఫోన్ కొంచెం వస్తుంది. అదే సార్, ఒక్క నిమిషం సార్, నేను సైలెంట్లో పెట్టేస్తాను. హరికృష్ణ సార్, మీరు అడ్మిట్ చేసుకోండి, అడ్మిట్ ఇచ్చాను.
మ్యూట్లో పెట్టేశారు మీరు. అన్మిట్ ఇవ్వండి సార్, అతనికి అన్మిట్ ఇచ్చాను ఇవ్వండి. ఇచ్చాను. అంటే ఫోన్ మాట్లాడుతున్నాడు అండి, వెళ్ళి. హరికృష్ణ సార్ అన్మిట్ తీసుకోండి, అన్మిట్ తీసుకొని కంటిన్యూ చేయండి. నీ వాయిస్ కోసం 23 నెంబర్స్ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ, అర్థం రఘు చేసుకోండి సార్ హరికృష్ణ ఫోన్ సార్. చేయండి సార్ ఒకవేళ. ఫోన్ చేస్తే తెలియదు మళ్ళీ ఆయన, నాకు తెలిసి ఒకసారి ఇట్లు కూడా చేస్తారు. తెలియదు ఆయనకి ఫోన్ గురించి. ఎగ్జిట్ అయ్యాడు చూడండి. ఓకే ఓకే, ఒక్క నిమిషం ఎగ్జిట్ అయ్యాడు, వస్తాడు, చేస్తాను. అదే అయిపోయింది. ఫోన్ ఎగ్జిట్ అయ్యాడు, తెలియదు ఆయనకి. నేను చేస్తాను. ఫోన్ చేయండి, చేసిన తర్వాత దాన్ని క్లిక్ చేయి చాలు అని చెప్పండి. సో సారీ గాయస్, సారీ ఫర్ ది ఇంటరప్షన్ డ్యూ టు ప్రసాద్ సమ్. సార్ హ్యాండ్ అంతలోపు ప్రసాద్ సార్కి హ్యాండ్ ఓవర్ చేయండి. ప్రసాద్ సార్, సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సార్ వాయిస్ క్లియరా సార్? క్లియర్ క్లియర్. సార్ మన సార్ వచ్చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ లో వస్తుంది. ఆయనకి ట్రై తెలియలేదు సార్, చేశాను. తెలియలేదు ఆయనకి. అవునవును సార్, అవును సార్. ఓకే సార్, చాలా చక్కగా చాలా రోజుల తర్వాత హరికృష్ణ సారు వాయిస్ చాలా మారింది, స్టైల్ మారింది. ఆ, ఈ మధ్య వచ్చిన కొన్ని మీటింగ్లో కూడా సార్ చెప్పినట్టు ఆ, చాలా మోటివేట్ అయ్యాడు. ఇదే ఒక నిదర్శనం. చక్కగా చెప్తున్నాడు. అందరూ కూడా తెలియపరచడానికి నేను కూడా ఒక ట్రైనర్ అవ్వాలని తన మనసులో ఉన్న మాట నాకు చెప్పాడు. ఇంకా ట్రైనర్ అవ్వాలంటే నాలో ఉన్నటువంటి చాలా మైనస్లు తీసేసుకోవాలని చెప్పి అని సార్ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా విన్యమూ టీం నుంచి జూమ్లో ఉచితంగా వస్తున్నటువంటి జూమ్ని మనం అందరం కూడా తీసుకొని చక్కగా తెలుసుకొని ప్రతి నుంచి మరలా రిపీటెడ్గా మనం చెప్తూ ఉంటుంటే మనమే ఒక ట్రైనర్ అవుతాము. ఇది 100% షూర్ అది. ఎందుకంటే మనం నేరుగా నేను ట్రైనింగ్ అని చెప్పేసి మన కంపెనీ కాడికి పోయినా కూడా ట్రైనర్ కూడా లెక్క కూడా పెట్టరు, తీసుకోరు కూడా. ఎందుకంటే మన ఇంట్లో ఉండే అమ్మా నాన్నే మనల్ని నమ్మరు. అలాంటిది బయట వాళ్ళు ఏం నమ్ముతారు, బయట నుంచి ఇంకో దగ్గర నుంచి ఎట్లా నమ్ముతారు? ఆ ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కరికి మనమే ఒక ట్రైనర్ అవ్వాలి. ఒక్కొక్క ప్రొడక్ట్ మన దగ్గర ఇప్పుడు ఏదైతే 19 కేటగిరీస్ ప్రైమ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 19 గురించి ఒక్కొక్కరు చక్కగా కానీ వివరించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ హరికృష్ణ దాని సార్ గురించి వచ్చారు సార్. ఓకే సార్, కంటిన్యూ సార్. అన్మిట్ ఇస్తున్నాను. ఇవ్వండి హరికృష్ణ సార్, సార్ ఇవ్వండి సార్. అన్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఇంకా కంటిన్యూ చేయండి సార్. సార్ నేను ప్రోడక్ట్ జర్నీలో గురించి ఉంటాను చెప్పండి, సార్, రాలేకపోయాను. పర్వాలేదు. సరే ఇట్లా ప్రొడక్ట్స్ గురించి. సార్ కంటిన్యూ చేస్తున్నా సార్. ఉమ్. ఇలా ఈ విధంగా కోటప్పకొండకి వెళ్ళిన తర్వాత అక్కడ సక్సెస్ అయిన వాళ్ళ మాటలు, గురువు గారు మాటలు విన్న తర్వాత అప్పుడు నాకు ఓహో వెస్టీజ్లో ఎంత విషయం ఉందా. నేను ఎన్నో కంపెనీలకి సార్ నేను రెయ్యం బగులు ఆటోలు తోలి నిలబెట్టుకోలేకపోవడం కారణం కూడా ఇదే సార్. రెయ్యం బగులు ఆటోలు తోలి 2 లక్షల రూపాయలు ఇంట్లో ఫ్యామిలీకి కూడా తెలియకుండా ఏ కంపెనీలో పడితే ఆ కంపెనీలో నేను జాయిన్ అయ్యాను సార్, డబ్బులు కట్టి. ప్రతి కంపెనీలో కూడా డబ్బులు కట్టి షేర్ షాప్ అంటారు, ఆ షాప్ అంటారు, ఈ షాప్ అంటే ఇట్లా రకరకాలుగా. నాకు చదువు లేదు కాబట్టి కొన్ని కంపెనీల పేర్లు చెప్పలేను. ఆ విధంగా నేను అన్నింటిలోనూ చేరి మోసపోయాను సార్. డబ్బులు కట్టించుకుంటున్నారు తప్ప తర్వాత ఫోన్లు ఎత్తరు, వాళ్ళు కనపడరు, ఆ కంపెనీలు ఉండవు. ఈ విధంగా జరుగుతూ వచ్చింది సార్. సో ఇటువంటి తరుణంలో నాకు ఈ వెస్టీజ్ పరిచయం అయింది. సార్ చెప్పి మీటింగ్ తీసుకెళ్ళటం వల్ల నేను కనెక్ట్ అయిన తర్వాత 8 నెలల తర్వాత కోటప్పకొండలో ప్రసాద్ సార్ నన్ను తీసుకెళ్ళి పెట్టాక కనెక్ట్ అయిన తర్వాత అప్పుడు నేను వచ్చి వెస్టీజ్ చేస్తే మా అప్లైనర్ అడుగు జాడల్లో నడుచుకుంటూ చేస్తే 2 నెలల్లో నేను బ్రాంచ్ డైరెక్టర్ని అవ్వగలిగాను సార్. బ్రాంచ్ డైరెక్టర్గా నాకు వింజమూరులో కూడా సన్మానం జరిగింది సార్. సన్మానం జరిగేటప్పుడు మా మిస్సెస్ని కూడా తీసుకొచ్చి ఇద్దరికి సన్మానం జరిగిన తర్వాత అప్పుడు దాకా కూడా వెస్టీజీ అంటే ఏందో వాళ్ళకి తెలియక నాకు ఇంట్లో ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు సార్. ఒక్కడనే ఒంటరిగా పోరాడాల్సి వచ్చింది.
సో మా సార్కి ఏదో ఒక సాగు చెప్తా ఉండి నేను తప్పించుకుంటా ఉండడం వల్ల సార్ని చాలా ఇబ్బంది పెట్టినట్టు అయింది. సో తెలుసుకున్న తర్వాత కొంచెం 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 తెలుసుకున్నాక ఇప్పుడు జూమ్ మీటింగుల్లోకి కూడా వస్తున్నాక ఒక్కొక్క సారు ఒక్కొక్క మేడం ఒక్కొక్క రకమైనటువంటి సబ్జెక్టులు చెప్తూ ఉంటే అవన్నీ వినటం వల్ల కొంత నాలెడ్జీ వచ్చింది. మీటింగ్ లాగా రావటం వల్ల కొంత తెలుసుకోగలిగి మళ్ళీ ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. సో మొన్న అదేంది సార్ విజయవాడలో అవార్డుకు కూడా నేను తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా నేను బ్రాంచ్ డైరెక్టర్ని అయినా అవార్డు తీసుకున్నా కానీ ఇది నా గొప్పదనం కాదు సార్. నాలాంటి కుటుంబాలు ఎన్నో కుటుంబాలు నేను బాగు చేసే అవకాశం నాకు వెస్టీజ్లో దొరికింది. నేను ఎలాగైనా సరే 100 మందికైనా సరే నేను కుటుంబాలను బాగు చేయగలను, ఆరోగ్యం పంచగలను, ఆదాయాన్ని పంచగలను అనే ఒక దృఢ సంకల్పంతో గట్టి నమ్మకంతో పోరాడుతున్నటువంటి ప్రసాద్ సార్ చేస్తున్నటువంటి కష్టం వల్లే నాకు ఈ గెలుపు వచ్చింది, నాకు ఈ ఆరోగ్యం వచ్చింది సార్. ప్రోడక్ట్ నేను వాడుకున్నాను, నాకు ఆరోగ్యం బాగుంది. నలుగురికి చెబుతుంటే కొంత టీం వస్తుంది. నాకు చదువు లేని కారణంగా మా సార్ నా పరిస్థితి కూడా అర్థం చేసుకుని నా కింద కొంత టీముని పెంచుకుంటూ దూర ప్రాంతంలో వాళ్ళు జాయిన్ అయినా కూడా అక్కడికి నేను వెళ్ళలేని పరిస్థితి అని నా సార్ తెలుసుకొని కూడా నా గురించి కూడా సారు, కేశవ్ సారు, ప్రసాద్ సారు, ఆర్కే సారు, బాసా సారు నా కోసం వాళ్ళు అంత దూరం వెళ్ళి నా టీం తరపున కూడా వాళ్ళు మోటివేట్ చేస్తూ కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టమే నేను ఈ లెవెల్లో ఉన్నాను అంటే ఇవాళ నేను ఆరోగ్యంగా ఉండడానికి కారణం కూడా వీళ్ళు పడుతున్న ప్రతి కష్టము ఉంది సార్ నా ఆరోగ్యంలో. సో విషయం ఏంటంటే నేను వ్యవసాయదారుడిగా ఇప్పుడు దాకా బతికాను సార్. 7 సంవత్సరాల వయసు నుంచి నాకు వ్యవసాయం అనుభవం ఉంది. బయట నేను ఎన్నో ప్రొడక్టులు వాడాను సార్ వ్యవసాయానికి, అన్ని రకాల పంటలకి ఎరువులు కానివ్వండి, పురుగు మందులు కానివ్వండి, అగ్రికల్చర్ మొత్తం కూడా బయట ఎన్ని రకాలు అయితే ఉండి అన్ని రకాలు వాడుకొని ఉన్నాను, అన్ని రకాల పంటలకి వాడి ఉన్నాను. కానీ వెస్టీజ్లో కూడా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ప్రొడక్టులు ఉన్నాయి అనే విషయం నాకు తెలిసింది సార్. అట్లా తెలిసిన తర్వాత దానిని నేను వాడుకుందాం అనుకునేటప్పటికి నాకు భూముల్లో చల్లి అగ్రి గ్రాన్యువల్స్, అగ్రి ఆక్వా జెల్ కూడా ఉందని తెలిసింది. కానీ అది నాకు తెలిసేటప్పటికి మేము వరి భూమిలో వేసే స్టేజీ దాటిపోయింది, పైన స్ప్రే చేసే స్టేజీ ఉంది సార్. సో స్ప్రే చేసే స్టేజీ ఉందా అంటే వాడుకోవచ్చు సార్ అని చెప్పి ప్రసాద్ సార్ చెప్పడం జరిగింది. సో అది ఏందో తెలుసుకొని 2 మీటింగులకి వెళ్ళి తెలుసుకున్న తర్వాత అగ్రికల్చర్ గురించి కొన్ని వీడియోలు విన్నాను. ఆ తర్వాత అగ్రి 82, అగ్రి హుమిక్కు ఈ 2 కలిపి నేను మామూలుగా కొట్టుకునే పురుగు మందుల్లోనే కలిపి స్ప్రే చేయటం వలన మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఎలాంటి రిజల్ట్ అంటే అది నేను ఒక 70 సెంట్లకి 3 కైలుగా నాటుకున్నాను సార్. ఈ 3 కైల్లో కూడా ఒక కైని ఆపాను, 2 కైలకి మాత్రమే వెస్టీజీ ప్రోడక్ట్ కలిపి అగ్రి హుమిక్కు, అగ్రి 82 2 కలిపి స్ప్రే చేశాను సార్. 2 కైలకి స్ప్రే చేసిన తర్వాత 10 రోజుల తర్వాత పైరు బాగా కళగా కనపడుతుంది, చాలా గ్రోత్గా అనిపించింది, రిజల్ట్ పర్వాలేదు అనిపించింది. ఎంతైనా నేను పండిస్తాను తీసుకో అనే విధంగా నాకు చూపిస్తుంది సార్ ఆ పైరు. అలాగే అవతల ఒక కై ఆపాను కదా, దాని దగ్గరికి వెళ్తే అదేమంటుందంటే పండితే పండుతా లేకపోతే లేదు, ఇత్తా లేకపోతే లేదు అనే విధంగా ఉంది సార్ అది ఎప్పటిలాగానే. సో ఇది రిజల్ట్ బాగుంది, పర్వాలేదు అనిపించి మళ్ళీ రెండోసారి స్ప్రే చేసేటప్పుడు కూడా అగ్రి 82 అగ్రి హుమిక్కు కలిపి స్ప్రే చేశాను సార్. ఇలా 2 సార్లు స్ప్రే చేయటం వల్ల ఒకసారి ఎరువు వేయటం కూడా తగ్గించాను, అంటే పిండి వేయటం లాస్ట్ ట్రిప్ పిండి వేయటం తగ్గించేశాను సార్. ఆ ఖర్చు తగ్గిపోయింది. ఒక కట్ట నాకు ఆదా అయింది. ఆ 72 సెంట్లకి ఒక కట్ట ఎరువు పిండి కట్టలు కొనకుండా సరిపోయింది సార్. ఇదే బలం ఇచ్చింది. సో ఆ పంట ఎలా ఉందంటే నేను 7 సంవత్సరాల వయసు నుంచి చేస్తున్నటువంటి వ్యవసాయ అనుభవం ద్వారా నేను చెప్తున్నాను సార్. ఒక్క తాలి గింజ కూడా లేదు సార్ ఇందులో. వెస్టీజీ అగ్రి 82 అగ్రి నానోటెక్ స్ప్రే చేస్తేనే ఇంత రిజల్ట్ వచ్చింది. గతంలో నేను ఎన్ని పంటలు పండించినా కానీ కనీసం ఒక పుట్టుకొచ్చి బస్తా, 1.5 బస్తా, 6 బస్తా అట్లా తాలు వచ్చేది సార్. వెస్టీజీలో అగ్రి 82 అగ్రి హుమిక్కు కలిపి స్ప్రే చేయించినందువల్ల ఒక తాలిగింజ లేకుండా 72 సెంట్లు నేలల్లో 32 బస్తాలు, 75 కేజీల బస్తాలు, 32 బస్తాలు నాకు వచ్చినాయి సార్. అది తాలిగింజ లేకుండా నాణ్యమైన పంట, గట్టి విత్తనాలు. ఈ రోజుకి కూడా మేము ఆ బియ్యమే తింటున్నాం సార్ ఇంట్లోకి. తెలంగాణ మసూర వేసాను, మిల్లులో బియ్యం ఆడితే నూకలు అయిపోయాయి ఇదివరకు.
ఇప్పుడు వెస్టీడీతో పండించినటువంటి గింజలు ఆడించుకుంటే ఎట్లా ఆడించిన బియ్యం అట్లా వస్తున్నాయి సార్. నాకు భోజనం కూడా చాలా రుచికరంగానే ఉంది, బాగుంది, పర్వాలేదు అన్నట్టుంది సార్. ఈ విధంగా ఇలాంటి అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. సో ఇట్లా కొంతమంది రైతులకు కూడా నేను ఈ విధంగా మోటివేట్ చేస్తూ ఉండగా వాళ్ళు విని వాడుకుంటూ ఉండారు. కానీ నేను చెప్పింది నమ్మి వాడదాం అనుకునే సమయానికి నాలాగా కొంతమంది లీడర్లు ఇట్లా మన వెస్టీజ్లో పరిచయమైన వాళ్ళు వచ్చి చెప్పడం వల్ల పలానా హరికృష్ణ సార్ కూడా ఇదో చెప్పారు, సరే వాడుకుంటామని చెప్పి వేరే లీడర్ల ద్వారా గల వాళ్ళు వాడుకోవటం వల్ల వాళ్ళు కూడా మంచి రిజల్ట్ చూశారు సార్. వెస్టీజ్లో ప్రతి రైతులు, జూమ్లో ఉన్న లీడర్లు ఎవరైనా సరే వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు ఉంటే దీన్ని రికార్డ్ చేసుకోండి సార్. ముందుగా మనం ఏ పంట వేసినా, పత్తి వేసినా సరే, వరి వేసినా సరే, ఏరుశనగ వేసినా సరే, మిర్చి వేసినా విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి ఎలా చేసంటే ఇప్పుడు దాకా మనము బయట ప్రోడక్ట్లో చేసిన విత్తన శుద్ధి వేరు, వెస్టీజీ ప్రోడక్ట్తో చేసే విత్తన శుద్ధి వేరు సార్. వెస్టీజీ ప్రోడక్ట్లో 1 కేజీ విత్తనాలకి, అది వరి కానివ్వండి, ఏరుశనగ కానివ్వండి, పత్తి గింజలు కానివ్వండి, 1 కేజీ విత్తనాలకి 30 ml హుమ్మిక్కు, అగ్రి హుమ్మిక్కు, ఒక 10 ml అగ్రి 82, నానోటెక్కు పొడిగా ఉంటుంది సార్. నానోటెక్కు, అగ్రి నానోటెక్ అని. ఈ పొడి కూడా ఒక 20 ml, అంటే అగ్గిపెట్టి మూతడు చాలు సరిపోదు సార్. ఇలా 1 కేజీ విత్తనాలకు వేసి దానిని విత్తన శుద్ధి చేసుకోవాలి సార్. ఆ తర్వాత మనం నారు పోసుకోవాలి సార్. ఇలా విత్తన శుద్ధి చేయటం వల్ల వచ్చేటటువంటి ఉపయోగాలు ఏంటి అని అంటే, భూమిలో ఉండేటటువంటి క్రిముకలు కూడా ఈ విత్తనానికి అంటకుండా కాపాడగలుగుద్ది. ప్రతి విత్తనం కూడా మొలకెత్తేటటువంటి విధంగా ఇది సహాయపడుద్ది సార్. ఇందుకు విత్తనం చేసేది. సో మొలిచిన మొక్క కూడా ఎలాంటి అనారోగ్యాలు లేకుండా రోగ నిరోధక శక్తులన్నీ కూడా నిర్మూలించుకుని చక్కగా ఆరోగ్యకరమైనటువంటి మొక్కగా అది పెరగటం జరుగుద్ది, నారు కూడా. సో అలాగే వెస్టీజీ కంపెనీలో ఉన్నటువంటి అగ్రి ఆక్వా జెల్లు 1 ప్యాకెటు, వెస్టీజీ కంపెనీలో ఉన్నటువంటి అగ్రి గ్రాన్యువల్స్ ఒక 5 కేజీల ప్యాకెటు, అగ్రి నానోటెక్కు, అగ్రి 82, ఈ 3 కలిపి అరకట్ట డిఏపిలో కలిపి 1 ఎకరాకి మనం చల్లుకుంటే దాని రిజల్టే వేరు సార్. చాలా వరకు మందులు పెట్టుబడి తగ్గించుకోవచ్చు. అతి తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడులు పొందేటటువంటి అవకాశం రైతులకి వెస్టీజీ సామ్రాజ్య వారసుడైనటువంటి గౌతమ్ బాలి సార్ మనకు అందిస్తున్నారు సార్. సో ఈ ప్రోడక్ట్ వాడుకోవటం వల్ల మనం కెమికల్ని తగ్గించుకోవచ్చు, న్యాచురల్ ప్రోడక్ట్ తోటి పంటలు పండించవచ్చు. ఇలా న్యాచురల్ ప్రోడక్ట్ తోటి పంటలు పండిస్తున్నందువల్ల ఈ న్యాచురల్తో పండించినటువంటి పంటని మనం ఎవరికి అమ్మినా, ఎవరు కొనుక్కున్నా కానీ, అది ఎవరు తిన్నా కానీ, ఎవరి కడుపులోకి వెళ్ళినా కానీ చాలా ఆరోగ్యంగా ఉంటారు సార్. ఎందుకంటే ఇందులో క్రిమికలు తగ్గించేసేస్తున్నాం కాబట్టి. ఇలా ప్రతి రైతు కూడా గమనించి వెస్టీజీ కంపెనీలో ఉండేటటువంటి అగ్రి ప్రోడక్టులు ఏ రైతు అయితే వాడుకుంటూ ఉంటారో ఆ ఒక్క రైతు వాడితే చాలు సార్. ఆ ఒక్క రైతును చూసి ఆ చుట్టుపక్కల ఉండే 100 మంది రైతులకి పాకుద్ది సార్. ఇట్లా 100 మంది రైతులు వెస్టీజీ కంపెనీలో అగ్రి ప్రోడక్ట్ వాడుకొని రిజల్ట్ని పొందగలిగితే ఆ 100 మంది ఒక్కొక్క రైతు ఒక్కొక్క మనిషికి చెప్పినా కానీ ఈ విధంగా ఈ ఇండియన్ మొత్తం కూడా న్యాచురల్ పంటగా పండించవచ్చు. ప్రతి మనిషి కూడా, ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ తినవచ్చు సార్. ఇది రైతులు గుండా వచ్చేటటువంటి వ్యవసాయం చేస్తే ఏ రైతు అయినా సరే, ప్రతి ఆఫీసర్కి, ప్రతి కోటేశ్వరుడికి, ప్రతి వర్కర్లకు కూడా ఏ పనన్నా చేయని ఎటువంటి వాళ్ళైనా సరే రైతు చేస్తేనే సార్. రైతు పండించిన అన్నం తినాల్సిందే. అది ఎంతట గొప్పవాడైనా సరే రైతు పండించిన అన్నం తినాలి. అదే రైతు న్యాచురల్గా పంట పండిగలిగితే వెస్టీజీ కంపెనీలో ఉన్నటువంటి కెమికల్ లేనటువంటి మనుషులకి ఎలా ఆహార ఫుడ్ సప్లిమెంట్ అందిస్తున్నారో భూమిలో కూడా ఆహార ఫుడ్ సప్లిమెంట్ అందిస్తున్నారు. ఆ ఆహార ఫుడ్ సప్లిమెంట్ పైరు తీసుకోవటం వల్ల చాలా ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. సో అగ్రి ఆక్వా జెల్లు ఎందుకు ఉపయోగపడుద్ది అంటే దీని యొక్క ఉపయోగాలు, భూమిలో చల్లటం వల్ల భూమిలో ఉండేటటువంటి నీటికి ఎలాంటి ఎద్దడి లేకుండా, నీళ్లు ఎక్కువైనా ఇబ్బందే, తక్కువైనా ఇబ్బందే, ఈ రెండింటిని సమపాలంగా తీసుకొని భూమి లోపల 5 అడుగుల లోతులో ఉండే తేమను లాక్కొని పైనుంచి వర్షం పడ్డా మనం నీళ్లు పెట్టినా ఈ నీటిని 500 రెట్లు ఎక్కువగా నీటిని నిల్వ చేసుకునేటటువంటి సామర్థ్యం కలిగి ఉన్న అగ్రి ఆక్వా జెల్లు సార్. ఈ అగ్రి ఆక్వా
జల్లు ఇలా ఉపయోగపడుద్ది. నీళ్లు లేని టైంలో ఈ అగ్రి ఆక్వా జల్లు ఏరులకి నీటి జల్లుని ఊపిగిద్ది. అలా నీటి జల్లుని ఊపినందువల్ల వేరు చక్కగా తీసుకుంటుంది. సో ఈ గ్రాన్యువల్స్ ఏం చేస్తుందంటే భూమి మనం ఎంత లోతును దున్నుకున్నా కానీ దున్నినంత వరకే మెత్తగా ఉంటుంది సార్. దాని కింద గట్టిగానే ఉంటుంది కదా సార్. ఆ గట్టితనాన్ని ఇది లూజు పరిచిద్ది సార్. ఈ అగ్రి గ్రాన్యువల్స్ లూజు పరిచి పిల్ల వేర్లు ఇప్పుడు దాకా మనం బయట ప్రొడక్ట్లు వాడిందంతా కూడా తల్లి ఏరు మాత్రమే భూమిలోకి గుచ్చుకుంటుంది సార్. ఆ తల్లి ఏరుతో మాత్రమే ఒకే పిల్లక వస్తుంది, 2-3 పిల్లకలు వస్తాయి, అంతవరకే పండి బయటకు వస్తుంది సార్. అదే వెస్టీజ్ అగ్రి గ్రాన్యువల్స్లు వాడుకోవటం వల్ల పిల్ల ఏర్లు కూడా విస్తారంగా పెరిగి భూమిలోకి పాతుకుని భూమిలో ఉండేటటువంటి పోషక విలువలన్నీ కూడా ఈ అగ్రి గ్రాన్యువల్స్ మొక్కకి అందిస్తుంది సార్. ఇలా పోషకాలన్నీ తీసుకొని బలమైనటువంటి పోషకాలు తీసుకొని కాండం బలపడద్ది, కొమ్మలు బలపడతాయి. ఆ బలపడినటువంటి కొమ్మల నుంచి పుట్టుకొచ్చినట్టు పూత పిందలు కూడా రాలకుండా వచ్చిన పూత వచ్చినట్టు నిలబడద్ది సార్. అలాంటి అగ్రి ప్రొడక్టులంతా ఉన్నాయి ఇందులో. ఏ టయాన ఏది వేసుకోవాలో కూడా మన అప్లైనర్లను కనుక్కొని దాని ప్రకారం మనం వాడుకుంటే ప్రతి రైతు కూడా అద్భుత రీతిలో చక్కని పంటలు పండించుకోవచ్చు. చక్కని లైఫ్ ఉంది సార్ వెస్టీజ్లో. వ్యవసాయానికి సంబంధించి మంచి లైఫ్ ఉంది. జాబుల పరంగా మంచి లైఫ్ ఉంది. ఎన్నో జాబులు చేశాను సార్, ఎన్నో వ్యాపారాలు చేశాను సార్, ఎన్నో కష్టాలు పడుతున్నాను సార్. కానీ మన లైఫ్ మారట్లేదు సార్. మారాలి సార్. ఎవరు ఎన్ని కష్టాలు పడ్డా కానీ మన లైఫ్ బాగుండాలి, మన బిడ్డలు బాగుండాలి, మన బిడ్డలు ఏది అడిగితే అది తీసివ్వగలగాలి అని ఎన్నో రకాలుగా పరుగులు తీస్తున్నాం సార్. ఎంతవరకు సార్ మన పరుగులు? ఎంత పరుగులు తీసినా ఏమీ చేయలేం సార్ బయట. కానీ వెస్టీజ్ తల్లిని నమ్మండి. బిడ్డకి కోసం తల్లి ఎంత పాకులాడుతుందో వెస్టీజ్ కంపెనీ మనల్ని బాగు చేయడానికి అంత పాకులాడుతుంది సార్. అంత న్యాచురల్గా సిద్ధంగా ఉంది సార్. ఎంత డబ్బు కావాలన్నా సంపాదించుకొని నేను ఇస్తానంటుంది వెస్టీజ్. తీసుకోవడానికి నువ్వు సిద్ధమా? ఎంత ఆరోగ్యం కావాలన్నా నేను ఇస్తానంటుంది వెస్టీజ్. తీసుకోవడానికి నువ్వు సిద్ధమా? అయితే రా, నిలబడు. నీ అప్లైనర్ అడుగు జాడల్లో నడవండి. ప్రతి ఒక్కరూ నిలబడండి, కనబడండి, మాట్లాడండి సార్. సార్ అండ్ మేడంలు ప్రతి ఒక్కరికి కూడా 2 చేతులు జోడించి చెబుతున్నాను. వెస్టీజ్ గురించి నాకు తెలియకముందు దీని గురించి నాకు చాలా చిన్నదిగా అనుకున్నా సార్. కానీ వెస్టీజ్ గురించి నేను కొన్ని లోతులు తెలుసుకున్నాక, గురువు గారు మాటలు విన్నాక, జూమ్ మీటింగ్లో ఒక్కొక్క లీడరు ఒక్కొక్క మేడం గారు సబ్జెక్టులు చెప్తుంటే, వాళ్ళ కష్టాలు చెబుతుంటే, అన్ని కష్టాల నుంచి దాటుకుని వెస్టీజ్లోకి వచ్చి రిజల్ట్ని పొంది అన్నిటి నుంచి ఉపశమనాన్ని పొంది ఎంతో రేంజ్ గల బతుకులు, ఎంతో రిచ్ గల లైఫ్లు మాకు వచ్చిన వెస్టీజ్లో అని చెబుతుంటే అన్నీ విన్న తర్వాత నేను కూడా తెలుసుకున్నాను సార్. వెస్టీజ్లో నేనైతే నిలబడతాను సార్. ఎవరు అవునన్నా కాదన్నా భూమి ఆకాశంలో తల్లకిందులైనా సరే నేను మాత్రం చేసేది వెస్టీజే. నేనేం బిజినెస్ చేస్తున్నామని ఎవరు అడిగినా సరే నేను నెట్వర్క్ బిజినెస్ చేస్తున్నా వెస్టీజ్ కంపెనీలో. చాలామంది నన్ను అడుగుతున్నారు, సార్ ఏంటి చుట్టూ బుట్టు వేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏ ఉద్యోగం చేస్తున్నావు అని. అంటే నేను ఏ ఉద్యోగం కాదు చేసేది, సొంత బిజినెస్ చేస్తున్నా, పవర్ ఆఫ్ మల్టీ క్యాష్ బిజినెస్ చేస్తున్నాను సార్ అని చెప్తుంటే వావ్ అని ఆశ్చర్యపోతున్నారు సార్. ఒకప్పుడు నేను ఆటో కార్మికుడిగా పోతే ఒక ఆటో కార్మికుడిగానే చూశారు సార్. చాలా చిన్నవాడిగా చూశారు సార్ నన్ను. కానీ నాకేమీ లేకపోయినా కానీ డ్రెస్ కోడ్లో ఉండటం వల్ల, మీటింగ్కి వెళ్ళటం వల్ల, 10 మంది నాకు పరిచయం అవటం వల్ల, అందరూ కలిసి నాతో స్నేహంగా మాట్లాడుతుంటే, వాళ్ళు డ్రెస్ కోడ్లో ఉండి నేను డ్రెస్ కోడ్లో ఉండి మాట్లాడుకుంటూ ఉంటే నన్ను చూసిన ప్రతి ఒక్కరూ కూడా గతంలో ఆటోకిస్ట్ నన్ను మర్చిపోయారు సార్. గతంలో మిమిక్రీ ఆర్టిస్ట్ని మర్చిపోయారు సార్. ఒక పవర్ ఆఫ్ లీడర్గా నాకు ఎంతో గౌరవం ఉంది సార్. ఒక పవర్ ఆఫ్ లీడర్గా నాకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారు సార్. ఇలాంటి రెస్పెక్ట్ ఒక వెస్టీజ్లో మాత్రమే ఉంది సార్. కానీ ఈ అవకాశాన్ని నేనైతే వదులుకోలేను, మీరు కూడా వదులుకోవద్దు సార్. ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. వెస్టీజ్ తెలియాలి అని అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే, ఎన్నో నోములు నోచుకుంటే మనకి ఈ అవకాశం వచ్చింది సార్. కానీ ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఎంతోమంది గుళ్ళు గోపురాలకు వెళ్ళి టెంకాయలు కొట్టుకుని మొక్కులు మొక్కుకొని ప్రదక్షిణాలు చేసి ఎన్నో రకాలుగా మొక్కుకుంటారు సార్. కానీ దేవుడు ప్రత్యక్షమయ్యి కనపడాడు సార్. అలా కనపడితే ఆయన శక్తి మనం తట్టుకోలేం. అందుకే దేవుడు ఒకటే నిర్ణయించుకున్నాడు, ఎవరో ఒకరి రూపంలో, మానవ రూపంగానే మన చేతుల్లోకి వస్తుంది సార్. అలాగే మనిషి రూపంలో, ఒక అప్లైనర్ రూపంలో మీ ఇంటికి వస్తుంది, మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది వెస్టీజ్. ఇది నేను చిన్నదిగా చూడొచ్చు నువ్వు, కానీ దీని గురించి తెలుసుకుంటే అమ్మో ఇది చాలా పెద్దది, సముద్రం కన్నా పెద్దది సార్. భూమి మీద మట్టి ఎంత ఉందో వెస్టీజ్లో ఆరోగ్యం అంత ఉంది సార్. సముద్రంలో నీళ్ళు ఎన్ని ఉన్నాయో వెస్టీజ్లో డబ్బు అంత ఉంది సార్. మనం
తెలుసుకుని శిష్టాన్ని ఫాలో అయ్యి గురువుగారి మాటలు విని సక్సెస్ అయిన వాళ్ళ మాటలు విని నరానికి వెస్టీజ్ని నింపుకొని రోమానికి వెస్టీజ్ని నింపుకొని గట్టిగా పనిచేస్తే సార్ ఎన్ని సంవత్సరాలు వేస్ట్ పోలేదు మన జీవితం, ఒక్క 2 సంవత్సరాలు కాదనుకొని వెస్టీజ్లో గట్టిగా నిలబడి కనబడి మాట్లాడి వర్క్ చేస్తే శిష్టానికి తలంచి మనం కరెక్ట్గా చేసుకోగలిగితే తెలియని ప్రతి విషయం అప్పలనేరుని కనుక్కొని మన మాట గౌరవం మారిపోద్ది, మన నడవడిక మారిపోద్ది, మన రేంజ్ మారిపోద్ది, మన స్టైల్ మారిపోద్ది. ఇప్పుడు దాకా గడిచింది వేరు, ఇక నుంచి ఒక గౌరవప్రదమైనటువంటి జీవితంగా మారుది సార్, ఒక మంచి రిచ్ లైఫ్గా మారుది సార్. మనకంటూ ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది సార్, మనకంటూ ఒక పెద్ద గౌరవం ఉంది సార్. ఈ భూమి మీద మనం ఉన్నంతసేపు అనుభవించవచ్చు, భూమి మీద మనం లేకపోయినా కానీ మన భార్య బిడ్డలకి ఒక గొప్ప సెక్యూరిటీ ఉంది సార్. నీ కుటుంబాన్ని నేను కాపాడుతానంటుంది గౌతమ్ బాలి సామ్రాజ్యం. నిజంగా బాలి సార్కి ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీరదు సార్. ఎన్ని కోట్ల కుటుంబాలను కాపాడుతున్నాడు సార్ ఆయన. ఇటువంటి అవకాశం ఎక్కడ లేదు, ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేదు. ఈ బిజినెస్ చేయడానికి కులంతో పని లేదు, మతంతో పని లేదు, చదువుతో పని లేదు, వయసుతో పని లేదు, ఎగ్జామ్ లేదు, జిఎస్సి లేదు, బాసు లేడు, టార్గెట్ లేదు, ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి రికమెండేషన్ అవసరం లేదు. నీ బిజినెస్ నీ ఇష్టం, పవర్ మ్యాన్ నీ చేతిలో ఉంటుంది. ఎప్పుడు పని చేయాలనేది నువ్వు డిసైడ్ చేస్తావు. పార్ట్ టైంలో చేసుకోవాలా, ఫుల్ టైంలో చేసుకోవాలా, ఎట్లా చేసుకున్నా నీకు ఆదాయమే, ఎట్లా వాడుకున్నా ఆదాయమే. బయట తాతమ్మ తాతల కాడి నుంచి ఎన్నో రకాల ప్రొడక్టులు బయట కొనుక్కుంటున్నాం అంగట్లో. ఎవరైనా మనకు ₹1 ఇచ్చారండి, వేలకు వేలు కొంటున్నాం, కానీ ₹1 ఇవ్వకపోగా అందులో ఏమైనా క్వాలిటీ ఉందా? లేదు. కల్తీ లేని వస్తువు ఉందా? లేదు. అన్నీ కల్తీయే, అన్నీ కెమికలే. ఆ కెమికల్ వస్తువులు మనం తిని డబ్బులు ఇచ్చి జబ్బులు కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి అయింది సార్ ఇప్పుడు మనది. కానీ వెస్టీజ్ కంపెనీ ఏమంటుందంటే, వెస్టీజ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ కూడా బయట మనం ఎలా వస్తువులు కొనుక్కోక తప్పదు. ఇప్పుడు దాకా కొనుక్కున్నాం ఎవరో ₹1, సో బతికినంతకాలం మనం కొనాల్సిందే. అదే వస్తువులు బ్రాండ్ మార్చమని చెబుతుంది. వెస్టీజ్ అనే ఈ కంపెనీలు కొనుక్కుంటే ఇందులో న్యాచురల్ ప్రొడక్ట్ ఉంది, సైడ్ ఎఫెక్ట్ లేదు, కెమికల్ లేదు, కల్తీ లేదు, క్వాలిటీ ఆహారప్పుడు సప్లిమెంటు. నువ్వు పేస్ట్ రుద్దినా పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వంట ఆయిల్ వాడుకుంటే ఎంత రిజల్ట్ ఉందంటే ప్రాణం చాలా హుషారుగా ఉంటుంది సార్ వంట ఆయిల్ వాడుకోవటం వల్ల. బయట మేము సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాము, మేము ఏరుశనగ నూనె వాడుతున్నాం, మేము రుచి గోల్డ్ వాడుతున్నామని ఎంతో బిల్డప్గా చెప్పుకుంటారు సార్. కానీ ఆ నూనె ఎలా తయారవుతుందో తెలిస్తే అన్నం కూడా తినలేము సార్. అలాంటి బ్యాడ్ కొలెస్ట్రాల్తో తయారవుతున్నటువంటి నూనె. కానీ ఆ నూనె ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారంటే దాన్ని ఎలా తయారవుతుందో తెలియదు కాబట్టి టీవీలో అందంగా కనపడుతుంది, అది చూసి మేము అది వాడుతున్నామని చెబుతున్నారు. టీవీలో సెలబ్రిటీలు చూపిస్తున్నటువంటి నూనె మాత్రమే మనం వాడుతున్నాం. బాండీలో నూనె పోసి వడలు పొంగుతున్నట్టు, నూనెలో పూరీలు పొంగుతున్నట్టు, కొత్త కోడలు వస్తే ఇంటిల్లబది అన్నం వంటలు చేసేసి పెట్టినట్టు గుమ్మగుమ్మల వాసన వచ్చినట్టు చూపిస్తున్నారు. ఆ నూనె మనం తెచ్చుకుని వాడుకుంటుంటే అది మన కడుపులోకి పోయి జబ్బుల రూపంలో బయటపడుతుంది. ఈ జబ్బులు బాగు చేసుకోవడానికి రూపాయి కూడబెట్టుకున్న డబ్బులన్నీ తీసుకెళ్ళి, అయ్యా డాక్టర్లు గారు మీరు బతకండి, మీరిచ్చే కెమికల్ మందులు మా ఒంట్లో పోసుకుని మేము బాగుడైపోతామని చెప్తున్నాను సార్. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మంచి ప్రొడక్ట్ ఉంది, ఆరోగ్యకరమైనటువంటి ప్రొడక్ట్ ఉంది, న్యాచురల్ ప్రొడక్ట్ ఉంది, కల్తీ లేదు. ఇది వాడుకుందాం, ప్రతి కుటుంబం బాగుందాము. మనం వాడుకుంటూ మన ఫ్రెండ్స్కి 4 చెప్పుదాం మనకు వచ్చిన రిజల్ట్ని. నువ్వు వాడుకుంటే ఆరోగ్యం, 4 చెప్పి వాడిస్తే ఆదాయం. సో ఇట్లా నేను వెస్టీజ్ కంపెనీలో ఈ విధంగా నేను చేశాను. సపోజ్ నా కుటుంబానికి 4200 4100 అట్లా అవుద్ది ప్రతి నెల. అదే డబ్బులు నేను వెస్టీజ్ కంపెనీలోకి తీసుకుని వెళ్తే నాకు ఐడి నెంబర్ మీద బిల్లు కొట్టడం వల్ల 3000కి 3200కి అట్లా వచ్చినాయి నాకు వస్తువులు. సో ₹600 డిస్కౌంట్ ఇచ్చారు. 3000కు కొన్నందుకు ₹300 ఫ్రీ ప్రొడక్ట్ ఇచ్చారు నాకు. ఒక ₹100 క్యాష్ బ్యాగులు పడినాయి. ఎందుకు పడ్డాయి అంటే నాకు ఒక ఐడి నెంబర్ ఇచ్చారు. ఆ ఐడి నెంబర్ మీద బిల్లు కొట్టడం వల్ల ఇన్ని పాయింట్లు అనేది ఆ పాయింట్ల ప్రకారం లెక్క చూసుకుంటే ₹100 నా అకౌంట్లో పడ్డాయి. సో ఇట్లా నేను 4 నెలలు సిఎన్సీలో ఉండి 4 నెలలు 100 పాయింట్లు చేసుకుంటూ 3000కి 3200కి 3200కి ఇట్లా 4 నెలలు నేను కంటిన్యూగా కొనుక్కుంటూ వస్తే ప్రతి నెల 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు 4 నెలలు నేను సిఎన్సీలో 100 పాయింట్లు చేసుకుంటూ వస్తే 5వ నెలలో
2515 రూపాయలకి ప్రీ ప్రొడక్ట్ ఇచ్చారు సార్. నాకు నచ్చిన వస్తువు నాకు ఇచ్చారు సార్. సంచి తీసుకుని వెళ్ళాను డిఎల్సిపికి. 2515 రూపాయలకి ప్రీ ప్రొడక్ట్ నాకు సంచిలో వేసి ఇచ్చారు. నేను ₹1 కట్టలేదు సార్ 5 నెలల్లో. ఈ విధంగా మనం లెక్క చేసుకుంటే బయట కొనాలంటే 4000 రూపాయల వస్తువులు 4 నెలలకి ఎంత అవుతుంది సార్? 5 నెలలకి లెక్క వేసుకోవాలి మనం. ఎందుకంటే 5 నెలలు కూడా ప్రీ ప్రొడక్ట్ అవుతుంది కాబట్టి 5 నెలలు లెక్క వేసుకోవాలి. 5 నెలలకి 5 నాలుగులో 20,000 రూపాయల ప్రొడక్ట్ అవుతుంది మనకి బయట కొనాలంటే. అదే ఇక్కడ కొనుక్కుంటే ఏమొచ్చింది? 3,000కే వచ్చింది. 4 3 12,000 అయింది. 4,000 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. 400 రూపాయలు క్యాష్ బ్యాగ్లో పడింది. 2515 రూపాయలకి ప్రీ ప్రొడక్ట్ వచ్చింది. సో ఈ టోటల్గా మొత్తం లెక్క చూసుకుంటే మనకి ఎంత పడింది? 5,500కే 5 నెలలు గడిచిపోయింది సార్. అప్పుడు నెలకి ఎంత పడింది? 1,100 చిల్లర కూడా పడలేదు సార్. చూడండి ఎంత మంచి అవకాశం. 5,500కే 5 నెలలు కుటుంబానికి సామానం గడిచిపోయింది సార్. ఇటువంటి అవకాశాన్ని ఒక వెస్టీజ్లో మాత్రమే ఉంది, బయట ఎక్కడా లేదు సార్. ఎంత పారికన్నా ఎక్కడా లేదు సార్. ఉన్నా కూడా అది న్యాచురల్ కాదు, సైడ్ ఎఫెక్ట్, కెమికల్, అవన్నీ వాడుకుని మనం రోగాన్ని పాడు చేసుకోవచ్చు. భగవంతుడు ఎలా పుట్టించాడో పుట్టిన వాళ్ళం పుట్టినట్టుగానే ఆరోగ్యంగా పెరుగుతాం సార్. మన పెద్దల కాలంలో డాక్టర్లు లేరు. సర్దుకూడు దాగి మిరపకాయ నంచుకొని పొద్దుగూకులు పనిచేసినా కానీ ఆరోగ్యంగా ఉన్నాను సార్. అప్పుడు డాక్టర్లు లేరు కాబట్టి, అప్పుడు హాస్పిటల్ లేవు కాబట్టి, యాప్పలతో పొళ్ళు తోముకున్నా కానీ పొళ్ళు ఆరోగ్యంగా ఉండే సార్. ఇప్పుడు అడుగడునా డెంటల్ హాస్పిటల్, బయట ఏ పేస్ట్ వాడినా కానీ పొళ్ళు చెడిపోతున్నాయి. వెస్టీజ్లో 150 రూపాయలు చంపడం సార్. డాక్టర్ దగ్గరికి వెళ్తే పొన్ను పీకించుకోవడానికి, పుచ్చిపోయిన పొళ్ళు చూసుకోవడానికి, బాగు చేసుకోవడానికి పోతే దాదాపు 1000 నుంచి 2000 వరకు అవుతుంది సార్. అంత డబ్బులు లేకుండా ఏది? రోజు పని బాగొట్టుకోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఇచ్చే మందులు వాడాలి, పత్తి ఉండాలి, 2000 డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. కానీ అదే పని మీద వెస్టీజ్లోకి వచ్చి ఒక 150 రూపాయలు పెట్టి గానాడర్మ పేస్ట్ వాడుకుంటే ఆ పేస్ట్ పూర్తయ్యేటప్పటికి నీ పొళ్ళు జిలగా ఉండ, నీ సిగుళ్ళు మంటలు పడుతున్నా, పొళ్ళు నొప్పులుగా ఉండగానే మొత్తం క్లియర్ అయిపోతాయి. రోజంతా తాజా శ్వాస వస్తుంది, దుర్వాసన ఉండదు, పళ్ళల్లో ఉండే క్రిములు నశించిపోతాయి. ఒక్క గానాడర్మ పేస్ట్ వల్ల ఎంత ఆరోగ్యంగా చూడండి సార్. ఇలాంటి చెప్పుకుంటూ పోతే టైం చాలదు, రోజులు చాలు సార్. ఆ విధమైనటువంటి గొప్ప ప్రొడక్ట్లు ఉన్నాయి. ఈ విధంగా అందరం వాడుకుందాం, అందరం బాగుపడదాం, కలిసి పోరాడదాము, కలిసి పని చేద్దాము, అందరం బాగుపడదాం సార్. అందరూ లక్షలు సంపాదించుకున్నాము. సో మంచి లైఫ్ ఉంది, అందరూ ఆలోచించండి, అందరూ నిలబడండి. థ్యాంక్ యూ సార్. నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కేశవ్ సార్కి, ప్రసాద్ సార్కి అండ్ భాషా సార్కి ఒక్క మాట చెప్తా సార్. జూమ్లో ఉన్న ప్రతి లీడర్ కూడా గమనించండి. భాషా సార్ మీటింగు ఎక్కడ ఉన్నా సరే పరిగెత్తుకుంటూ వెళ్ళండి. ఎందుకు చెబుతున్నానంటే ఆ సార్ మోటివేషన్ కూడా నేను పెద్దగా ఏం లేదు. సిద్ధేశ్వరంలో 2 సార్లు విన్నాను. సో మార్కాపురంలో మీటింగ్లోకి వెళ్ళినప్పుడు నేను వెళ్ళలేదు, కానీ ఆ సార్ రికార్డు ఉంటే విన్నాను సార్. నేను డిఎస్సిడిలో విన్నాను. ఆ రికార్డు విన్న తర్వాత నాకు అర్థమైంది సార్, భాషా సార్ మోటివేషన్ అంటేనే నాకు చాలా ఆరాటంగా ఉంది. ఎందుకంటే ఆయన మోటివేషన్ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరి జీవితం మారిపోద్ది సార్. ఎలాంటి వాడు కూడా మారిపోతాడు. చాలా చక్కని బాటలో నడుచుకుంటారు, మంచి జీవితాన్ని ఏర్పరచుకుంటారు, చక్కని లైఫ్ని ఏర్పరచుకుంటారు సార్. ఆ సార్ మాటలు అంత బాగుంటాయి. మెయిన్ మాటలు మాత్రమే ఆ సార్ చెప్తాడు, ఉపయోగపడే మాటలు మాత్రమే ఆ సార్ చెప్తాడు, మనం బాగుపడే మాటలు మాత్రమే ఆ సార్ చెప్తాడు. ఆని ముత్యాలంటి మాటలు, చాలా విలువైనటువంటి మాటలు సార్ భాషా సార్ మాటలు. ఆ సార్ మోటివేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది. జూమ్లో ఉండే లీడర్లు అందరూ కూడా వినండి. సార్ మోటివేషన్ ఎక్కడ ఉంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళండి, మీ జీవితాలు కూడా మారిపోతాయి. ఎంఎస్ఆర్ గురువు గారితో సమానం సార్ మాటలు కూడా. వింజమూరు టీంలో నెంబర్ 2 ఎంఎస్ఆర్ ఉన్నాడు అని అంటే అది ఒక భాషా సార్ మాత్రమే. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. జూమ్లో లీడర్లందరికీ కూడా పేరు ధన్యవాదాలు. నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా పొరపాటు ఉంటే మన్నించండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ హరికృష్ణ సార్. మీ వాక్ చాతుర్యం ముందు ఎవరైనా పిదా వాస్తుందే. చాలా చక్కగా వర్ణించారు, బిజినెస్ ఆల్మోస్ట్ కవర్ చేశారు. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సార్, అద్భుతంగా చెప్పారు. అందులో ఏమాత్రం లేదు. మీరు మంచి వక్తగా
దీన్ని గట్టిగా పట్టుకుంటే మంచి వక్తగా ట్రైనర్ గా మీరు తయారయ్యే అవకాశం చాలా పుష్కలంగా ఉన్నాయి. సో మనం ఫీడ్బ్యాక్ తీసుకుందాం. థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే సార్. విజయ్ కుమార్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ హరికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా బాగా మాట్లాడారు సార్. మీరు వెస్టేజ్ ఈరోజు టెస్టిమోనీ అదిరిపోయింది సార్. చాలా నీట్గా నిదానంగా అందరికి అర్థమయ్యే విధంగా మాట్లాడారు సార్. సూపర్ సార్. మాకు మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీటింగ్ మాకు వస్తాయి సార్. ఒక పాట పాడితే బాగుంటుందని ఉద్దేశంతో మేము ఎదురు చూస్తుంటాం సార్. మీ ఎంకరేజ్మెంట్ జనాభాలో చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా సార్. సార్ రేపు పామర్ మీటింగ్ రాండి సార్, అక్కడ పాడతాను. ఓకే మంచి సార్. సాంగ్స్ ఉండి గూడూరు సార్, మాది గూడూరు సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. ఉమా మేడం గూడూరు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ సార్ మార్నింగ్. చాలా చక్కగా చెప్పారు సార్. అసలు అన్ని పాయింట్స్ కూడా కలిపి అన్ని చెప్పారు. బట్ అగ్రికల్చర్ కానీ, బిజినెస్ గురించి కానీ, వెస్టేజ్ గురించి కానీ చాలా బాగా చెప్పారు సార్. అందరం కూడా మీరు అన్నట్టు అందరం కలిసి లక్ష్యాలు తీసుకుందాం, అందరం కలిసి సంపాదించుకొని ఆరోగ్యం తీసుకుందామని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. శ్యామల మేడం గూడూరు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చాలా బాగా చెప్పారు సార్ అన్ని విషయాలు కూడా. ఆ, అంటే వెస్టేజ్ ఎరువుల గురించి చిన్న చిన్న పిలకలు కూడా బాగా వస్తాయి. మామూలుగా అయితే అవి రావు. ఈ ఎరువులు వేయడం వల్ల బాగా వస్తాయి. అన్నీ కూడా బాగా చెప్పారు సార్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బండి చంద్రశేఖర్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. కేశవరావు సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్ హరికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్ చాలా చక్కగా మీరు వాడినటువంటి అగ్రి ప్రోడక్ట్ గురించి అయితేనేమి చాలా బాగా చెప్పారు సార్. ఏమేమి వాడాలి, ఏ టైంలో ఎలా వాడాలో కూడా చెప్పారు సార్. సో అదే విధంగా సిఎన్సి ఆఫర్ గురించి చెప్పారు సార్. నెల నెల ఎలా ఖర్చు అవుతుంది,